నా పేరు షేబా అండి. నేను ఇక్కడికొచ్చి 1 ఇయర్ అవుతుంది. నాకు చర్చ్ ఇక్కడ ఉందని కూడా ఎవరు చెప్పలేదు. మామూలుగా మేము కిందున్నప్పుడు సీఎస్ఐకెళ్ళేదాన్ని. యాక్చువల్లీ నేను ఎంతో కన్నీరు కారిస్తే నాకు డ్యూటీ సిస్టమ్ వర్క్ చేస్తాను నేను. బాగా 2 ఇయర్స్ నుంచి బాగా హెవీగా వర్క్ చేసేదాన్ని. ఉండే కొద్ది ఇంకా అసలు పూర్తిగా సండే కూడా పెట్టేస్తున్నారు. ఒక్కరోజు చర్చికెళ్ళడానికి నేను నెలంతా కష్టపడిన ఒక్కరోజు చర్చికెళ్ళడానికి ఏది దేవా! నువ్విచ్చిన వర్కే నాకిది. ఇంత నువ్విచ్చి మళ్ళీ నాకు కనీసం చర్చికెళ్ళడానికి గూడా లేదు. సాయంత్రం పూట ఎక్కడైనా ప్రేయర్ పెడతారా అని ఆదివారం పూట కూడా ఎతుక్కునే స్థితికొచ్చాను నేను. ఏంటి నాకసలు ఈ ఉద్యోగం కావాలా వద్దా అనేసి నేను ప్రేయర్ చేసుకున్నాను. ఆదివారం చర్చికెళ్ళాలి అంటే అసలు నేను ఇంతకుముందు సండే స్కూల్ టీచర్‌గా చేశాను. కానీ ఇప్పుడు ఎంత దేవుని సన్నిధికి ఎంత దూరం అయిపోయానా అని ప్రార్థన చేసుకున్నాను. కానీ దేవుడు ఎందుకు అసలు మానేసేయి అన్న ఫీలింగ్ అనిపించింది. నా మనసుకు అనిపించి నేను సరే దేవా ఈఎంఐలు కట్టుకోవాలి, డోక్రాలు కట్టాలి. కానీ మరి మానేస్తే ఎలా అనేసి అనుకున్నాను. అనుకోని అలాగే 2 మంత్స్ నుంచి ఎళ్తున్నాను కానీ, ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ ఇయర్‌కొచ్చింది. ఇంకా అయినా గూడా నాకు కొంచెం గూడా దేవా ఏంటి ఏం చేయమంటావు అనేసంటే, పూర్తిగా మానేసేయి అనే ఫీలింగ్ నాకు అనిపించి నేను మానేసాను సడెన్‌గా. చెప్పేసి నాకు హెల్త్ బాగోట్లేదని చెప్పేసి మానేసాను. కానీ మానేసిన వారం రోజులకే నాకు నిజంగానే హెల్త్ బాలేదు. కాళ్ళు బాగా వాచిపోయి అసలు మళ్ళీ ఇప్పుడు వన్ డే అలా వెళ్తున్నా కానీ నాకు బాడీ అంతా నీరు వచ్చేసినట్టు వచ్చేసి వెంటనే సింటనియా హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మా మామయ్య డాక్టరు వెళ్తే అక్కడ అన్నారు, అమ్మా నీకు ఇంకా సిస్టమ్ వర్క్ పడదు, నువ్వు డ్యూటీకి వెళ్ళడానికి వీలు లేదు, అసలు ఇంకా చేస్తే నీకు అక్కడ బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పారు. ఎన్ని స్కానింగ్లు చేయించుకున్నాను, మళ్ళీ ఖమ్మం హాస్పిటల్ కూడా చేశాను. నీకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అన్న పరిస్థితి నుంచి అసలు ఏంటి దేవా నాకు అసలు ఏం హెల్త్ బాగాలేదు, బ్లడ్ క్లాట్ అయింది అంటారు ఏంటి అనేసి ప్రేయర్ చేసుకున్నాను. నేను వచ్చి ఇక్కడ కింద కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను. యాక్చువల్లీ నేను మొన్నటి వరకు కూడా నేను చర్చికి సరిగా రాలేదు. ఎందుకంటే నేను కింద కూర్చోడానికి బాగా ఇబ్బంది పడుతున్నాను. నాకు బాగా పెయిన్ వచ్చేస్తుంది. చైర్‌లో కూర్చోడానికి దేవా నేను ఈ వయసులోనే చైర్‌లో కూర్చోవాలి. నాకు 27 సంవత్సరాలు. కానీ నాకు పెళ్ళై 2 సంవత్సరాలయింది. ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలేదు. గర్భఫలం కోసం ప్రేయర్ చేస్తున్నాను. కానీ నీ చిత్తం కాదేమో! నీ చిత్తమైనప్పుడే ఏదైనా ఇవ్వు అనుకున్నాను. సడెన్‌గా బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. ఎప్పుడైతే సిస్టర్ గారోళ్ళు ఇంటికొచ్చారు నా దగ్గరకి. మొన్న ఈవినింగ్ టైమ్‌లో ప్రేయర్ చేయడానికని వచ్చారు. నేను సడెన్‌గా చూసి ఏంటమ్మా ప్రార్థన అవసరాలు అన్నారు. నేను చెప్పాను నాకిక్కడ నేను డ్యూటీ కూడా మానేశానండి. 3 మంత్స్ నుంచి ఇంట్లోనే ఉంటున్నాను. నాకిలా బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. దాని గురించి కొంచెం ప్రేయర్ చేయండి అన్నాను. ఏ రోజైతే నాకు ఆ రోజు మంగళవారం అనుకుంటా లాస్ట్ వీక్. ఆ రోజు నుంచి నాకు మళ్ళీ నేనొచ్చి నాకింకా ఏదో నా బాడీలో ఫ్రీ అయిపోయింది. తర్వాత నుంచి నేనొచ్చి